ఏ హై టు ఆల్, నేను సిద్ధేష్. మెడికల్ కోడింగ్, అదే మెడికల్ కోడింగ్. బహుశా ఈ పేరు వినని లైఫ్ సైన్స్ స్టూడెంట్ కానీ లేదా ఫార్మసీ స్టూడెంట్ కానీ ఎవరు ఉండరేమో, ఎందుకంటే అంత ట్రెండింగ్ అయింది ఈ మెడికల్ కోడింగ్. ఆల్రెడీ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, అసలు అందులో వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్రీవియస్ రీల్లో చేశాను. మీరు చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఆ రీల్ని ఒకసారి చూడండి. మరి ఈరోజు అసలు మెడికల్ కోడింగ్లో ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఇన్ పేషెంట్ కోడింగ్ అంటే ఒక పేషెంట్ 24 అవర్స్ లేదా అంతకు మించి జాయిన్ అయినప్పుడు ఆ పేషెంట్కి చేసినటువంటి డయాగ్నోసిస్, ప్రొసీజర్స్, ట్రీట్మెంట్ లేదా మెడిసిన్స్ ఇవన్నీ కోడ్ చేస్తే ఇన్ పేషెంట్ కోడింగ్ అంటారు. ఇందులో స్పెషాలిటీగా IPDRG ఇన్ పేషెంట్ డయాగ్నోసిస్ రిలేటెడ్ గ్రూప్ కోడింగ్ అని కూడా ఉంటుంది. అవుట్ పేషెంట్ కోడింగ్ అంటే ఒకే రోజు సేమ్ డే వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని ల్యాబ్ టెస్ట్లు, స్కానింగ్లు ఇలా చేసుకుని వెళ్తుంటారు కదా, అటువంటి పేషెంట్ యొక్క చార్ట్ ని కోడ్ చేస్తే అవుట్ పేషెంట్ కోడింగ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కోడింగ్. ఈ యాక్సిడెంట్లు కానీ లేదా హార్ట్ అటాక్లు కానీ ఇటువంటివన్నీ కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో కోడ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొఫెషనల్ ఆర్ ఫిజిషియన్ కోడింగ్ అంటే డాక్టర్ కన్సల్టేషన్ కి కానీ ప్రొసీజర్ కి కానీ చేసే కోడింగ్ అనమాట. ఇది డాక్టర్ బిల్లింగ్ సైడ్ వర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి అంబులేటరీ సర్జరీ సెంటర్ కోడింగ్ అంటే పేషెంట్ అడ్మిట్ అవ్వకుండా సేమ్ డే మైనర్ సర్జరీస్కి కోడ్ చేస్తే దాన్నే అంబులేటరీ సర్జరీ సెంటర్ కోడింగ్ ASC కోడింగ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి HCC ఆర్ రిస్క్ అడ్జస్ట్మెంట్ కోడింగ్ అంటే క్రోనిక్ డిసీజ్ని ప్రాపర్గా కోడ్ చేసేదాన్ని HCC కోడింగ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్ హెల్త్ కోడింగ్ అంటే హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ ట్రీట్మెంట్ని ప్రాపర్గా మెడికల్ కోడింగ్గా కన్వర్ట్ చేసే డిపార్ట్మెంటే హోమ్ హెల్త్ కోడింగ్. తర్వాత స్పెషాలిటీ కోడింగ్ అంటే వేరియస్ డిపార్ట్మెంట్లో స్పెషాలిటీ కోడింగ్ కూడా ఉంటాయి, లైక్ కార్డియాలజీ, ఆంకాలజీ ఇటువంటి డిపార్ట్మెంట్లో కోడ్ చేస్తే దాన్ని స్పెషాలిటీ కోడింగ్ అంటారు. తర్వాత మెడికల్ ఆడిటింగ్ అండ్ అనాలిసిస్. ఆడిటింగ్ అంటే మనం కోడ్ చేసిన చార్ట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయడం. అలాగే అనాలిసిస్ అంటే ప్రాపర్ కోడ్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నాయా లేదా అని ఎన్షూర్ చేస్తే దాన్ని అనాలిసిస్ అంటారు. ఇవన్నీ కూడా సీనియర్ లెవెల్ పొజిషన్స్ అనమాట. ఇక మెడికల్ కోడింగ్ తర్వాత మెడికల్ బిల్లింగ్ వస్తుందని మన అందరికీ తెలిసిందే. బిల్లింగ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళతో ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది క్లెయిమ్ చేసే వాళ్ళని మెడికల్ బిల్లింగ్ అంటారు. ఐ హోప్ మెడికల్ కోడింగ్లో ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్ గురించి కాస్త బ్రీఫ్ ఐడియా ఇచ్చాను అని నాకు అనిపిస్తుంది. ఈ రీల్ని ప్రతి ఒక్క ఫార్మసీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి కమెంట్ చేయండి లేదా డైరెక్ట్గా నాకైనా మెసేజ్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు టేక్ కేర్.